సెక్షన్ 18, సెక్షన్ 19, 20, 21 ఈ సెక్షన్లు ఏం చెప్తున్నాయంటే కంపల్సరీగా, అంటే మళ్ళీ ఏదో ఆప్షన్ కూడా లేదు, కంపల్సరీగా ఇంటిమేట్ చేయాలి. ఏది సెక్షన్ 18 ప్రకారము మీకు చెప్తాను. సెక్షన్ 18 ప్రకారం ఏంటంటే కంపల్సరీ ఇంటిమేషన్. ఏ కేసులో అయినా సరే ఈ రోజుకి ఎనీ కోర్టులో, సివిల్ కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, రాష్ట్రంలో ఎవరైనా కేసులు డిస్ప్యూట్స్ ఉంటే అవి మొత్తం 3 నెలలలోపు సెక్షన్ 18 ప్రకారము ప్రభుత్వానికి చెప్పాలంట. చెప్పకపోతే ఇక వాటిని టైటిల్ రిజిస్టర్లో భవిష్యత్తులో ఎక్కించరు. అంటే వాళ్ళ ఆర్డర్స్ ఫేవర్గా రాని ఏమన్నారని ఇక ఆ భూమి వాళ్ళది కాదన్నట్టుగా డిక్లేర్ చేస్తారు. 3 నెలల్లో చెప్పాలంట. అసలు కోర్టులో కేసులు పెండింగ్ ఉంటే అక్కడ తెలుస్తుంటే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ 3 నెలలు చెప్పాలంట. 3 నెలలు చెప్పకపోతే పెనాల్టీలు, జైలు శిక్ష వాళ్ళకి. సెక్షన్ 18 ప్రకారము కంపల్సరీ ఏ కోర్టులో ఉన్నా చెప్పాలంటే అది ఎంత ప్రాసెస్ అది. అసలు ఉన్నది కోర్టులో సెటిల్ అయితే వాళ్ళకి ఆర్డర్స్ వచ్చేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు మీకు చెప్పడం ఏంటి, 3 నెలలు చెప్పాలి, చెప్పకపోతే జైలు శిక్ష ఏంటి, అదొకటి. సెక్షన్ 19 ఏం చెప్తుంది, కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ సేల్ డీడ్స్. ఇది మోస్ట్ డ్రాకోనియన్ ప్రొవిజన్. మనందరం రాష్ట్రంలో అమ్ముతారు, తర్వాత ఏదైనా మన మార్టిగేజ్ పెట్టుకుంటాము, ఏదైనా తాకట్టు పెట్టుకుంటాము, లేకపోతే మన స్థలాలను ఇంటినో రెంట్కి ఇచ్చుకుంటాము, లేకపోతే గిఫ్ట్కి ఇస్తాము, లేకపోతే మనం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉండమని చెప్తాం. ఈ ట్రాన్సాక్షన్స్ ఏమున్నా కూడా సెక్షన్ 19 ప్రకారము 3 నెలలలోపు ప్రభుత్వాన్ని చెప్పేసేయాలంట. అంటే ఒక వ్యక్తికి ఒక చిన్న షాప్ ఉంది, ఒక టీ కొట్టుకి లేకపోతే ఒక బార్బర్ షాప్కి ఒక 5,000కో 10,000కో రెంట్కి ఇచ్చాడు. దాన్ని ప్రభుత్వాన్ని చెప్పేసేయాలి 3 నెలల్లో. నేను పలానా వ్యక్తికి ఏదో టీ షాప్ పెట్టుకోవడానికో లేకపోతే కిరాణా షాప్ పెట్టుకోవడానికో నేను రెంట్కి ఇచ్చాను, రెంట్ 5,000 రూపాయలు. ఆ వ్యక్తి డీటెయిల్స్, ఈ ఇచ్చిన వ్యక్తి డీటెయిల్స్ మొత్తం తీసుకుపోయి ప్రభుత్వానికి చెప్పాలంట 3 నెలల్లో. 3 నెలల్లో చెప్పకపోతే 6 నెలల జైలు శిక్ష, 6 నెలల దాకా జైలు శిక్ష. ఏంటి